హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏ విషయం మాట్లాడుకుందామంటే, ప్లాస్టింగ్ మన బ్రిక్ వర్క్ అది కంప్లీట్ అయిన తర్వాత ప్లాస్టింగ్ చేసేటప్పుడు మనం ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటామో చేసే ముందు, అవి ఏ విధంగా చేస్తారనేది మీకు చూపిస్తానండి. సైట్లో ఎలా జరుగుతుందనేది చూద్దాము. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలమ్ ఉంది, పక్కన బ్రిక్ ఉంది, పైకి వచ్చేసరికి బీమ్ కనిపిస్తుంది, కింద బ్రిక్ ఉంది. సో రెండింటికి మధ్య జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్స్ దగ్గర క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే కనుక అక్కడ మనం ఒక జాలీ పెట్టి ఫిక్స్ చేసుకొని మనం మాల్తో ముందుగానే ప్లాస్టింగ్ కానీ ముందే ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. అదొక పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేశారు. ఎలక్ట్రిక్ వర్క్ చేసిన తర్వాత ఏదైతే కట్ చేసిందో ఆ బ్యాక్ని అది మొత్తం ఆ హోల్ అంతా ఫిల్ చేయాలి ఫస్ట్ మాల్తో. దానిపైన కూడా ఇప్పుడు మనం బీమ్కి బ్రిక్ వర్క్కి జాయింట్ ఏదైతే మనం మెష్తో ఫిల్ చేసుకున్నామో అలాగే సేమ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మీరు కనిపించే ఇది ఉంది కదా, దీని డాటింగ్ అంటే యాక్చువల్గా మనం ఒక్కొక్క దగ్గర పాయలు అంటారు, బుల్మాక్స్ అంటారు, అమ్మకాలు అంటారు. సో మీ దగ్గర కూడా ఏమంటారో చెప్పండి. సో అది మనం లెవెలింగ్, ప్లాస్టింగ్ లెవెలింగ్ ఒక యూనిఫామ్ థిక్నెస్ రావడం కోసం, తర్వాత ప్లంబ్ పర్ఫెక్ట్గా అలైన్మెంట్ కరెక్ట్గా ఉందో లేదు దానికోసం. సో మన క్వాలిటీ ఆఫ్ వర్క్ రావాలన్నా సరే అవి ఖచ్చితంగా బుల్మాక్ వేసుకొని చేసుకోవాలి. తర్వాత ఏంటంటే బిఫోర్ మనం ప్లాస్టింగ్ చేసే కన్నా ముందు మంచిగా వాటరింగ్ కూడా చేయాలన్నమాట. ఫుల్గా బాగా తడపాలి ఇటుకలు. తడపకపోతే ఏమవుద్దంటే మన ప్లాస్టర్ మాల్లో ఉన్న వాటర్ అనేది బ్రిక్ పీల్చేసుకొని అందులో క్రాక్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ ఉందండి. స్లాబు ఖచ్చితంగా గ్రిప్పింగ్ కోసం, ప్లాస్టింగ్ గ్రిప్పింగ్ కోసం హ్యాకింగ్ చేసుకోవాలన్నమాట. కొంచెం రఫ్గా చేయాలి, దాన్ని రఫ్ ఫినిష్ చేయాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు మనకి మాల్ మిక్స్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ రేషియోలో మిక్సింగ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా ప్లంబింగ్ వర్క్స్ కూడా, ప్లంబింగ్ పైపులు అంటే ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఫిక్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకి డోర్స్, విండోస్ వస్తాయి కదండి. ఇప్పుడు మీకు అక్కడ జాలి చూసారా, టాప్ విండో కార్నర్లో జాలి కొట్టాము. సో అలా కూడా కార్నర్స్లో కొడితే క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఎలక్ట్రికల్ పాయింట్స్ మాత్రం ఇందాక చెప్పినట్టుగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఆ ప్లాస్టింగ్ మాల్లో చూసారా జాలీ కనిపిస్తుంది. యాక్చువల్లీ దాన్ని డైమండ్ జాలీ అంటాము, నెక్స్ట్ చికెన్ మెష్ కూడా అంటామండి. అది 6 ఇంచెస్ విడ్త్లో ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందనేది. మీరు కాలమ్స్ మీద అబ్జర్వ్ చేస్తే హ్యాకింగ్ కూడా చేసాము, అలా చేయాలి. తర్వాత మన బ్రిక్ వర్క్లో కొంచెం పెద్ద పెద్ద హోల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది ముందుగానే మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టాయిలెట్స్లోని, కిచెన్లో, వాష్ ఏరియాలో టైల్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ రఫ్ ఫినిష్ చేయించుకోవాలని చెప్పాలి. రఫ్ ఫినిష్ చేయమని చెప్పాలి. ఎందుకంటే గ్రిప్పింగ్, బాండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చెప్పాను కదండి జాలీ గురించి, ఇదే అనమాట చికెన్ మెష్ అనమాట. ఇది 6 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు చూసుకోవాలి. డైమండ్ జాలీ కూడా అంటాము. మీరు కూడా ఏమంటారో ఒకసారి చెప్పండి. తర్వాత మీకు డోర్ ఫ్రేమ్స్ అవి ఫిక్స్ చేసుకున్నప్పుడు ప్లాస్టింగ్ ఫేస్ కొనేటట్టు ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ థిక్నెస్ ప్లాస్టింగ్ థిక్నెస్ ఎంత అయితే వస్తుందో మినిమం 1/2 ఇంచ్ ఉండాలి. థిక్నెస్ ఎంత అయితే వస్తుందో దానికి ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఎక్కడైతే మనకి స్మూత్ ఫినిష్ పెయింటింగ్ వచ్చే ఏరియా ఉంటుందో అక్కడ స్మూత్ ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ప్రాబ్లం లేకుండా, అంటే మంచిగా పెయింటింగ్, అది పెయింటింగ్ పుట్టి వర్క్ చేయడానికి కూడా మంచిగా వర్క్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇంకా ఇంకొన్ని పాయింట్స్ చూసుకుంటే కనుక, అయితే కొన్ని ప్లేసుల్లో చూసుకున్న హౌసెస్లో చూస్తుంటే ఇప్పుడు మనకి వాటర్ పడుతుంది కదండి, అది యాక్చువల్గా బయటపడ్డ వాటర్ బయటికి వెళ్ళిపోవాలి, కానీ లోపల వరకు వచ్చేస్తుంది చూసారా. సో అది అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలంటే చూపిస్తాను అండి. ఇప్పుడు మనకి ఆ అవుట్ సైడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్లో మనకి విండోస్ కూడా, ఇప్పుడు మీరు చూసారా, అబ్జర్వ్ చేసారా, విండో చివరిన ఒక పట్టీ వస్తుంది. అలా పట్టీ ఒకటి మనం కట్టించుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక 1 ఇంచ్ విడ్త్లో, ఒక 1/2 ఇంచ్ డెప్త్లో అయినా సరే మినిమం పెట్టించుకుంటే ఆ వాటర్ అనేది అక్కడితోనే ఆగిపోతుంది అనమాట, లోపల వరకు రాదు. సో ఈ పాయింట్స్ మనం ప్లాస్టింగ్స్ అవి చేసేటప్పుడే మనం వాళ్ళతో చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది. దీన్ని వాటర్ పట్టీ అని కూడా అంటాం మనం. ఇంకా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏముంటాయంటే, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కోసం కిచెన్లో మనం పైప్స్ పెడతాం, ఫిక్స్ అయ్యాయా లేదా చూసుకోవాలండి. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ కింద కట్ చేసాం కదా, అలా ఎందుకు కట్ చేసాం, మనం టైల్స్ వర్క్ చేసినప్పుడు అక్కడ సైడ్స్ కట్టింగ్ అది వస్తుంది కాబట్టి అది ప్లాస్టిక్ ఫేస్కి వచ్చేలా రావాలంటే కనుక ఖచ్చితంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఎలక్ట్రికల్ పాయింట్స్కి
ఎక్కడైతే ఉన్నాయో చుట్టుగా రౌండ్గా నీట్గా చేసుకోవాలండి. ఇది ఫినిష్ చేయమని చెప్పాలి. తర్వాత స్క్రూస్ అవి కరెక్ట్గా ఫిక్స్ అవ్వనమాట. ఇంకొకటి మన కబోర్డ్స్ అనేది ముందే ప్లాన్ చేసుకుంటే ప్లాస్టింగ్ అవ్వగానే అదే రోజు మార్క్ చేసుకొని దానికి కట్ చేసేసుకోవచ్చామంట. లేకపోతే తర్వాత మిషన్తో చిప్పింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా సెల్ఫ్లు అయితే తయారు చేసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు. బట్ ప్లాస్టింగ్ చేసినప్పుడే ముందే మార్కింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా మన స్టేర్ కేసెస్లో చాలా చిప్ అప్ చేస్తాము. దీనికి కూడా చాలా మంచిగా ప్యాక్ చేసుకోకపోతే క్రాక్స్ వస్తాయండి. జాలీ అది వాడాలి. మీకు చూస్తున్నారు కదా, ఇది లింటెల్స్ అనమాట. లింటెల్స్ మనకి సజ్జాలు అంటే సజ్జాస్తో మనం సెంటరింగ్ కొట్టి వేస్తాము. కానీ సజ్జాలు రాని ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది విండో చూడండి, పైన బ్రిక్ వర్క్ ఉంది, కింద ఓపెనింగ్ ఉంది కదా. సో ఆ లోడ్ని బేర్ చేయాలంటే కనుక ఇప్పుడు ఆ లింటెల్స్ అనేవి పెట్టాలి. చూసారు కదండి. సో ఇలాంటి టెక్నికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీకు కంటెంట్ నచ్చితే కనుక లైక్ కూడా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.